ఎంతోమంది యవ్వనస్తులు రహస్యమైన పాపములో పడిపోయి వ్యభిచారాలతో ఈరోజు పట్టబడుతున్నారు. ఈరోజు నువ్వు ఆ ఊబిలో ఉన్నావా? అది అత్యంత ప్రమాదకరమైంది. ఆ క్షణికావేశంలో నీ జీవితం నాశనం అయిపోతుంది. ఈరోజు నువ్వు నీ జీవితాన్ని మార్చుకునే సమయం వచ్చింది. నువ్వు ఒకవేళ ఆ పాపములను మునిగిపోతే, ఒకవేళ వ్యభిచార స్థలాలకు నువ్వు వెళుతున్నట్లయితే నీ జీవితం ప్రశ్నార్థకంగా మారుతుంది. అవును, ఆ వ్యభిచారం ద్వారా నీ కుటుంబ వ్యవస్థ పాడవుతుంది. ఆ వ్యభిచారం ద్వారా నువ్వు వ్యాధిగ్రస్తుడు అవుతావు. ఆ వ్యభిచారం ద్వారా నీ జీవితం సర్వనాశనం అవుతుంది. కాబట్టి ఆ ఊబిలోంచి బయటకు వచ్చేసి, అది అత్యంత ప్రమాదకరమైంది. అది నీ కలలను, నీ అందమైన జీవితాన్ని పాడు చేస్తుంది. నా అన్నయ్య, తమ్ముడు, ఈరోజు నువ్వు ఎవరైనా కావచ్చు, నువ్వు ఒకవేళ ఆ పాపములో, ఆ వ్యభిచారపు ఊబిలో, ఆ మత్తులో నువ్వు వచ్చేసి నిన్ను రక్షించడానికి యేసుక్రీస్తున్నాడు. నీ జీవితాన్ని బాగు చేయడానికి నిన్ను సృష్టించిన దేవుడు ఎదురు చూస్తున్నాడు. వచ్చేసి ఈరోజే ప్రభు దగ్గరికి వచ్చేసి ఆయన నీ పాపాలు క్షమిస్తాడు. నేను ఆ పాపము నుంచి విడిపిస్తాడు. ఒకవేళ ఆ పాపము ద్వారా నీకు కలిగిన సమస్యలను బట్టి ఆయన నిన్ను రక్షిస్తాడు. ఈరోజు నీ జీవితాన్ని మార్చుకో, లేకపోతే తీవ్రమైన పరిమాణాలను నువ్వు ఎదుర్కోవాల్సి వస్తుంది. చేంజ్ యువర్ లైఫ్ మై ఫ్రెండ్.